వెల్కమ్ టు వినో స్టడీ సర్కిల్. మనకు నిన్నటితోటి 80 క్వశ్చన్స్ అయిపోయినవి. ఈరోజు మనం 80 నుంచి 120 క్వశ్చన్స్ వరకు చూసేస్తే మనకు ఇంకొక పార్ట్ మిల్ ఉంటుంది. ఇది థర్డ్ పార్ట్లో అని చెప్పేసి పరాన్నజీవి సంబంధించి మొక్క అని చెప్పేసి జతపరచం లిస్ట్ 1 లిస్ట్ 2 అని చెప్పేసి అడుగుతున్నాడు. ఇది ఏదని చెప్పేసి కింద మనము ఎక్స్ప్లెనేషన్స్ అడుగుతున్నాడు. కింద ఏదని చెప్పి సరైన ఎంచుకొని ఎంచుకోమంటున్నాడు. దీనికి 4th వన్ వస్తుంది. ఒకసారి చూడండి. నత్రజని లోపం కలిగిన భూముల్లో పెరిగే మొక్క అని అడుగుతున్నాడు. నెక్స్ట్ లెగ్యుమినేస్ కుటుంబం అడుగుతున్నాడు. ఇది ఏదని చెప్పేసి దీంట్లో అడుగుతున్నాడు. ఇది ఏ వచ్చేసి పరాన్నజీవి మొక్క 4th వన్ కసుకుట. ఇది మొన్న టెట్లో కూడా బిట్ వచ్చింది. వీటి మీద చూడండి. నెక్స్ట్ వన్ చూసుకున్నట్టయితే దత్తుర పుష్పంకు సంబంధించి క్రింది వాటిని పరిశీలించి వాటిలో ఏ ప్రవచనం సరైన ఎత్తుకొనుము అని చెప్పేసి అడుగుతున్నాడు. పుష్పంలోని పీఠ భాగానికి పీఠంలో పనిచేయని పుష్పాసనం. పుష్పాసనంలో 3వ వలయాన్ని ఆకర్షణ పత్రావళి అంటారు. సన్నని ఆకుల్లా కనిపించినవి రక్షక పత్రాలు. నెక్స్ట్ వన్ చూసుకుంటే డి ఆకర్షణ పత్రాలు కలిసిపోయి ఏర్పడే గరటు వంటి నిర్మాణం రక్షక పత్రాలు అంటున్నాడు. దీంట్లో ఏ మరియు సి మార్కే కరెక్ట్. థర్డ్ వన్ ఆన్సర్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూసుకుంటే క్రింది వాటిని ఏ మూలకాన్ని సన్నని తీగలుగా సాగతీయచ్చు అని చెప్పేసి సిల్వర్ని చేయొచ్చండి. నెక్స్ట్ వన్ చూసుకుంటే పెట్రోలియం రిఫైనింగ్ గావించగా ఏర్పడే ఉత్పన్నాలు అడుగుతున్నాడు. పెట్రోలియం, కిరోసిన్, పారాఫిన్ మ్యాక్స్. దీంట్లో సి కాదు, ఏబిడి ఒకటి ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్ చూసుకుంటే ఒక ఘన పదార్థాన్ని వేడి చేయగా ద్రవ రూపంలోకి రాకుండా నేరుగా వాయుస్థులకు రాపే మార్గం ఉత్పత్తనం అని చెప్పేసి అంటారు. దీనికి థర్డ్ వన్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూసుకుంటే గాజు క్లీనర్లో ఉపయోగించే రసాయనం అని చెప్పేసి అడుగుతున్నాడు. ఇదేదని చెప్పేసి అమ్మోనియం హైడ్రాక్సైడ్. దీనికి థర్డ్ వన్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్ చూసుకుంటే మరొక జతపరచం అడుగుతున్నాడు. సాధారణ లవణము సోడియం హైడ్రాక్సైడ్, కార్బోనిక్ ఆమ్లము నైట్రిక్ లవణం అనేది ఏంటికి సంబంధించి అడుగుతున్నాడు. ఇది సి వచ్చేసి కార్బోనిక్ ఆమ్లం 2. దీనికి ఒకటి గుర్తుపట్టేస్తే దీనికి సెట్ అయిపోతుంది. ఇది లాస్ట్ వన్ ఆన్సర్ వస్తుంది. 4th వన్. నెక్స్ట్ వన్ చూసుకుంటే క్రింది వాటిలో ఏ వాయువు వాతావరణంలో 3/4 ఉంటుంది అంటున్నాడు. ఇది నైట్రోజను. ఇది మనకు 70% ఉంటుంది. నెక్స్ట్ వన్ చూసుకుంటే ఒక కాంతి కిరణం సమతల దర్పణ ఉపరితలంతో 30 డిగ్రీ కోణం చేస్తూ పతనం చెందితే దాని పరావర్తన కోణం విలువ ఎంత అని అడుగుతున్నాడు. ఇది 60 డిగ్రీ అని చెప్పేసి 30 డిగ్రీస్ అండి. ఇది క్యాన్సిల్ అయిందండి. ఇది బిట్ డిలీట్ అయింది, కాంట్రవర్సీ అయిపోయి. నెక్స్ట్ వన్ చూసుకుంటే ఒక్కొక్క బల్బు యొక్క నిరోధము 0.05 ఓమ్స్గా గల తర్వాత 20 వాట్స్గా గల 100 బల్బులను శ్రేణిలో కలిపితే వాటి ఫలిత నిరోధం ఎంత అడుగుతున్నాడు. ఇది 5 ఓం చెప్పేసి మనకు వస్తుందండి. నెక్స్ట్ వన్ చూసుకుంటే ఏకాంక ద్రవ్యరాశి గల పదార్థం ఉష్ణోగ్రతను 1 డిగ్రీ పెంచడానికి కావాల్సిన ఉష్ణ శక్తిని ఏమంటారు అంటే విశిష్టోష్ణం అని చెప్పేసి అంటారు. నెక్స్ట్ వన్ చూసుకుంటే వి ధ్వని వేగము, ల్యాండా తరంగ దైర్ఘ్యం మరియు టీ ఆవర్తన కాలం అయితే వాటి మధ్య సంబంధం అడుగుతున్నాడు. వి ఈక్వల్స్ λ/t ఆన్సర్ దీనికి థర్డ్ వన్ అవుతుంది. నెక్స్ట్ వన్ చూసుకుంటే శబ్ద తీవ్రత ఈ భౌతిక రాశిపై ఆధారపడి ఉంటుంది. ఇది ధ్వని కంపన పరిమితి మీద ఆధారపడి ఉంటుంది. దీనికి థర్డ్ వన్ ఆన్సర్ అవుతుంది. ఒక వస్తువు యొక్క జడత్వం దీనిపై ఆధారపడి ఉంటుంది. దీనికి ఏదని చెప్పేసి వస్తువు ద్రవ్యరాశి. దీనికి ఆన్సర్ వస్తుంది. తయారయ్యే కుండెను సరైన ఆకారం వచ్చేలా చేయటకు కుమ్మరు ఉపయోగించేది ఏదని చెప్పేసి దీనికి సల్ప అని చెప్పేసి అంటాం. నెక్స్ట్ వన్ చూసుకున్నట్టయితే దీంట్లో వచ్చేసి మళ్ళీ ఒక జతపరచం అడిగాడు. జాబితా 1 జాబితా 2లో మండల పరిషత్తు, పోలీస్ స్టేషను, రెవెన్యూ మండల కార్యాలయం, బ్యాంక్ సంబంధించి కింద వాటిలో ఏదని చెప్పేసి ఏంటికి సంబంధించి అడుగుతున్నాడు. మనకు ఏదో ఒక ఆప్షన్ చూసుకుంటే ఫస్ట్ మనకు సరిపోతుంది. దీంట్లో చూడండి. మనకు ఫస్ట్ వన్ చూసుకుంటే మండల పరిషత్ అనేది ఏం చేస్తుందంటే మనకు నీటి పారుదల సౌకర్యాల నిర్మాణం మరమ్మతుల గురించి సంబంధించింది కాబట్టి సరిపోతుంది. అదొకటి చూసుకుంటే ఏ వచ్చేసి 2 వస్తుంది. దీనికి రైట్ ఆన్సర్ 4th వన్. నెక్స్ట్ వన్ చూసుకుంటే క్రింది వాటిలో హరప్ప ప్రజలు పండించిన ముఖ్యమైన పంట కానిది ఎదురుతున్నాడు. దీనికి వచ్చేసి జొన్న కాదండి, గోధుమ, వరి, బార్లీ అన్నిటికన్నింటి అవుతుంది. నెక్స్ట్ వన్ చూసుకుంటే గౌతమేశ్వర దేవాలయం ఉన్న ప్రాంతం ఎదురుతున్నాడు. దీనికి మంతనే వస్తుంది. నెక్స్ట్ వన్ చూసుకుంటే గోదావరి నదిని వేరు చేయని జిల్లాలు ఏమంటున్నాడు. దీనికి కరీంనగర్, మంచిర్యాల. సెకండ్ వన్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూసుకుంటే క్రింది వాటిని జతపరచున్నట్టుకున్నాం. తాటిపాముల, వెల్టూరు, శంకరెడ్డిపల్లె, కన్యాపల్లి అని చెప్పేసి అంటున్నాడు. దీనికి వచ్చేసి మనకు ఈ ఆప్షన్ చూసుకున్నట్టయితే ఫస్ట్ వన్ చూసుకుంటే A3 వీర సముద్రము. నెక్స్ట్ వన్ చూసుకుంటే వెల్టూరు వచ్చేసి మనకు గోపాల సముద్రము. తర్వాత శంకరెడ్డిపల్లి వచ్చేసి కృష్ణ సముద్రము. కన్యాపల్లి వచ్చేసి శంకర సముద్రం అని చెప్పేసి ఫస్ట్ వన్ ఆన్సర్ వచ్చేస్తుంది. ఇది 5th క్లాస్లో ఉన్నటువంటి అండి. ఇక్కడ ఫస్ట్ది 5th క్లాస్ బిట్టే, ఇది 5th క్లాస్ బిట్టే, ఇది 5th క్లాస్ బిట్టే. ఈ కింద సూగర్ సిక్కాల ముద్రించి చలామణి చేసిన సంస్థానం ఏదని చెప్పేసి కూడా 5th క్లాస్ బిట్టే. ఇది వనపర్తి సంస్థానంలో సంబంధించినవి. నెక్స్ట్ వన్ చూసుకుంటే 101వ క్వశ్చను ఈ క్రింది అక్షాంశాలను పరిశీలించండి అంటున్నాడు.
ఉత్తరార్ధగోళంలో ఉండే ఖండాలు ఉత్తర అమెరికా, ఆఫ్రికా, ఆసియా. పశ్చిమార్ధగోళంలో ఉండే ఖండాలు ఆసియా, ఆఫ్రికా, ఆస్ట్రేలియా అని చెప్పేసి బి ఆప్షన్ అడుగుతున్నాడు. సి ఆప్షన్ వచ్చేసి దక్షిణార్ధగోళంలో ఉండే ఖండాలు దక్షిణ అమెరికా, అంటార్కిటికా, ఆస్ట్రేలియా అని చెప్పేసి అడుగుతున్నాడు. నెక్స్ట్ వన్ చూసుకుంటే డి ఆప్షన్ వచ్చేసి పూర్వార్ధగోళంలో ఉండే ఖండాలు ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికాలోని ఈ అంశాలలో సరైన ఏమని చెప్పేసి అడుగుతున్నాడు. సి మరియు డీనా ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ఏ మరియు బి మాత్రమేనా, బి మరియు సి మాత్రమేనా, సి మరియు డి మాత్రమేనా అని చెప్పేసి అడుగుతున్నాడు. దీనికి వచ్చేసి ఏ మరియు సి మాత్రమే ఆన్సర్ అవుతుంది. ఒకటి లాస్ట్ ఫోర్త్ వన్. గొలుసుకట్టు చెరువులో ఉన్న గ్రామం ఏదని చెప్పేసి అడుగుతున్నాడు. దీనికి డోకూరు. ఇది 5th క్లాస్ మనకు 6th క్లాస్ బుక్లో ఉంటుంది సోషల్లో. నెక్స్ట్ వన్ చూసుకుంటే ఈ క్రింది అంశాలను పరిశీలించండి అని చెప్పేసి అన్నాడు. ఒకటి చూసుకుంటే ఫస్ట్ ఆప్షన్ చూసుకుంటే ఒక తెగలోని సభ్యులందరూ తామంతా ఒకే మూల పురుషుల నుండి వచ్చిన వాళ్ళమని భావిస్తున్నారు. బి ఆప్షన్ చూసుకున్నట్టయితే సహజ వనరులైన అడవి, భూమి, నీరు, పశు సంపద లాంటి వాటిని వ్యక్తిగతంగా ఆస్తిగా భావిస్తున్నారు. తెగ సమిష్టి ఆదాయంలో ప్రతి ఒక్కరికి వాటాలు ఉండవు. నెక్స్ట్ వన్ చూసుకుంటే సాధారణంగా తెగలోని వాళ్ళు అందరూ అన్ని పనులు చేస్తారని చెప్పేసి అడుగుతున్నాడు. ఈ క్రింది వాళ్ళు సరైనవి అని చెప్పేస్తున్నాడు. దీనికి ఏ మరియు డి మరియు అని చెప్పేసి ఆన్సర్ ఫోర్త్ ఆన్సర్ రైట్ అవుతుంది. ఈ క్రింది వాటిలో గల ప్రసిద్ధ సంస్కృత నిఘంటు ఏదని చెప్పేసి అంటున్నాడు. అమరకోశము దీనికి ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ వన్ చూసుకుంటే ఈ క్రింది భక్తి ఉద్యమకారులను వాటి కాలానుగుణంగా అమర్చుంటున్నాడు. కంచర్ల గోమన్న మనకు లాస్ట్ వర్డ్ అవుతుంది. నెక్స్ట్ ఎవరు చూసుకుంటే మనకు తాళ్ళప కన్నమాచార్య సెకండ్ వ్యక్తి అవుతున్నాడు. బసవన్న మూడో వ్యక్తి, చైతన్య మహాప్రభు ఫస్ట్ అని చెప్పేసి అనుకున్నప్పుడు మనకు ఆప్షన్ వచ్చేసి బీసీడిఏ అవుతుంది. ఈ లాస్ట్ కంచర్ల గోపన్న కాబట్టి మనకి ఇది ఒక్కదాన్ని చూసుకున్నట్టయితే ఇక్కడ 4th వన్కి 3rd వన్కి కాంట్రవర్సీ అవుతుంది. నెక్స్ట్ ఆప్షన్ చూసుకుంటే సరిపోతుంది ఏదని చెప్పేసి వీటి యొక్క ఇయర్లు గుర్తుకుంటే మనం ఈ బిట్ని చేయొచ్చు. నెక్స్ట్ వన్ చూసుకుంటే ఆర్కాట్ ప్రాంతంలో మనకు 1764లో నవాబ్ అనురుద్దీన్ ఖాన్ సైన్యాలను ఓడించిన వారు ఎవరని చెప్పేసి అడుగుతున్నారు. దీంట్లో ఫ్రెంచ్ వారు. నెక్స్ట్ వన్ చూసుకుంటే క్రింది వాటిలో ఆఫ్రికా ఖండంలో సముద్ర తీరం లేని ఒక దేశం ఏది అడుగుతున్నాడు. ఇది వచ్చేసి మనకు నైజర్ నది. తర్వాత గాంధీజీ సొంతంగా చేపట్టిన రాజకీయ క్రమం కాలాగుణంగా అమర్చడం కేడా నిరసనలు, కిలపద ఆందోళన, చంపర ఆందోళన, రౌల్ చట్టానికి వ్యతిరేకంగా సత్యాగ్రహం అని అంటున్నారు. దీనిలో సిఏడిబి అని చెప్పేసి వీళ్ళు ఎప్పుడెప్పుడు పట్టినారని చెప్పి అంటే చేపట్టినారని చెప్పేసి ఇయర్లు గుర్తుకుంటే దీన్ని మనకు సరిపోతుంది. నెక్స్ట్ వన్ చూసుకుంటే లోక్సభ సభ్యులను సంబంధించి కిందికి సంబంధించిన కనీస వయసు అడుగుతున్నాడు. అంటే పదవికి సంబంధించినది దానికి సంబంధించిన వయసు అడుగుతున్నాడు. లోక్సభలో సభ్యుల యొక్క పదవి కాలము, రాజ్యసభ సభ్యుల పదవి కాలము, రాష్ట్రపతి యొక్క పదవి కాలము, గ్రామ పంచాయతీ వార్డు మెంబర్ సంబంధించిన ఎంత అని చెప్పేసి అడుగుతున్నాడు. గ్రామ పంచాయతీ వార్డు మెంబర్కి వచ్చేసి 21 సంవత్సరాలు. నెక్స్ట్ వన్ చూసుకున్నట్టయితే మనకు ఇది 21 సంవత్సరాలు. నెక్స్ట్ వన్ చూసుకుంటే లోక్సభకు వచ్చేసి మనకు ఎన్ని సంవత్సరాలు, 25 సంవత్సరాలు. నెక్స్ట్ వన్ చూసుకుంటే రాజ్యసభ సభ్యులకు వచ్చేసి మనకు 35 ఇయర్స్ వస్తుంది. డి వచ్చేసి గ్రామ వార్డు మెంబర్కి వచ్చేసి 21 ఇయర్స్ వస్తుంది. తర్వాత ఏ చూసుకుంటే A2, తర్వాత కొండి B3, నెక్స్ట్ వన్ చూసుకుంటే C4, నెక్స్ట్ వన్ చూసుకుంటే D1 మనకు ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ అవుతుంది. ఈ క్రింది అంశాలను పరిశీలించడంలో ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ వారు జాతీయ స్థాయిలో ఆసుపత్రులను ఏ ఆప్షన్ అంటున్నాడు. నెక్స్ట్ ఔషధాలలో వైద్య పరిస్థితులను వ్యాధి నిరోధక కార్యక్రమాలు చేపడుతున్నానికి ఫస్ట్ ఆప్షను. నెక్స్ట్ వన్ చూసుకుంటే ఆయుష్ శాఖ వారు ఆయుర్వేద, హోమియోపతి, తర్వాత కూడా ఆయుర్వేద, హోమియోపతి, యునాని మొదలైన వాటి పరిశోధనలు చేస్తున్నారు. బి ఆప్షను. సి ఆప్షన్ చూసుకున్నట్టయితే ఆరోగ్య పరిశోధన శాఖ వారు ఎయిడ్స్, HIV నియంత్రణకి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సి ఆప్షను. ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ వారు ఆరోగ్య సంబంధ కార్యక్రమ ఔషధాలపై పరిశోధన చేస్తున్నారు. ఈ అంశాల్లో సరైన ఏమంటున్నాడు. దీనికి ఏ మరియు బి మాత్రమే దీనికి 3rd వన్ కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ వన్ చూసుకుంటే క్రింది వాటిని జతపరచండి అంటున్నాడు. రావి నారాయణ రెడ్డి, నెక్స్ట్ అనుకుంటే ముక్కు మొయిద్దీను, ఆరుట్ల రామచంద్ర రెడ్డి, బద్దమెల్లారెడ్డి సంబంధించిన వాటికి ఈ క్రింది వాటిలో ఎవరెవరు ఏం చేశారని చెప్పేసి దీన్ని జతపరచమంటున్నాడు. మనకు ఫస్ట్ ఆప్షన్ చూసుకుంటే కడివెండి పాలగుర్తుల సంఘాలను ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఒకటి. తర్వాత కొండి ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్న మొదటి తరం జాతీయ నాయకుల్లో ఒకడు. సెకండ్ది. నెక్స్ట్ వన్ చూసుకుంటే 3rd వన్ది 1936లో రాజ్యాంగ సంస్కరణలు ప్రతిపాదించాడు. 3rd వన్ది. నెక్స్ట్ వన్ 4th వన్ చూసుకున్నట్టయితే హైదరాబాద్ నగర పాలికలో ప్రాగ్ టూల్స్లోనూ జరిగిన కార్మికుల సంఘాలతో గ్రామ పోరాటాలను సమన్వయం చేసినవారు ఎవరని చెప్పేసి అడుగుతున్నాడు. దీనికి వచ్చేసి లాస్ట్ వన్ మనకు 3, 4, 1 ఆన్సరు అవుతుంది. నెక్స్ట్ వన్ చూసుకుంటే మనకు ప్రాథమిక స్థాయి విద్యార్థులకు ఇది మనకు మెథడు. ప్రాథమిక స్థాయి విద్యార్థుల కథలు, గేయాలు పొడిగించుటకు ఆత్మకథలు, నినాదాలు రాయగలుగుట, నాటకం చేయగలుగుట మొదలగు అభ్యాసన సూచనలు ఏ ప్రయాణానికి చెందిన అని చెప్పేసి అడుగుతున్నాడు. ఇది సృజనాత్మకత. నెక్స్ట్ వన్ చూసుకుంటే ఉన్నత స్థాయి విద్యార్థుల వైయక్తిక పఠన శక్తిని పెంచి వారికి ఆనందబోధం కలిగించి మౌన పఠన సామర్థ్యాన్ని పెంచే పఠనం పెడుతున్నాడు. ఇది విస్తర పఠనము.
ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక విద్యా పథకం ఎఫ్ఏ పాఠ్యసూత్రాల్లో ఒకటైన వైయక్తిక పని, జట్టు పని, తరగతి మొత్తం పని ప్రోత్సహించడం ఈ బోధన పద్ధతి వృద్ధి చెందుతుంటే దీనికి కృత్యధరణ బోధన పద్ధతి. నెక్స్ట్ వన్ చూసుకుంటే విద్యార్థుల అభ్యాసన సామర్థ్యాలను సాధించడానికి గాను భాషోపాధ్యాయునిచే రూపొందించబడే ప్రణాళిక లేదని చెప్పేసి అంటున్నాడు. ఇది సంస్కృత ప్రణాళిక ఫస్ట్ వన్ వస్తుంది. నెక్స్ట్ వన్ చూసుకుంటే ఓవర్హెడ్ ప్రొజెక్టర్ ఈ రకానికి చెందిన బోధోపకరణం. ఇది దృశ్య ఉపకరణానికి సంబంధించి దీనిలో సెకండ్ ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ వన్ చూసుకుంటే నిర్మాణాత్మక మూల్యాంకనంలో పిల్లలు సిద్ధపరిచే పోర్ట్ఫోలియోలు నిజాయిలు భాగం ఇదని చెప్పేసి అడుగుతున్నాడు. ఇది వచ్చేసి పిల్లలు రాసిన అంశాలు ఇది అవుతుంది. మనకు థర్డ్ పార్ట్ కూడా కంప్లీట్ అయింది. లాస్ట్ మిగిలిన పార్ట్ ఫోర్త్ పార్ట్ నేను అదొక పార్ట్ చెప్పేస్తే మనకు డిఎస్సి టీఆర్టీ 2018 పేపర్ మొత్తం కంప్లీట్ అవుతుంది. మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని అనుకుంటున్నాను. నేను ఆల్రెడీ క్యూస్ పెడుతున్నాను, దాంట్లో చూడండి. మనకు జీకే సంబంధించిన కరెంట్ అఫైర్స్ మనకు అవి మీరు ఫాలో అయితే సరిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్